తెలిసేది నీకు నీ తల్లి ఘోష నీ కన్ను అది చూడరా ఈ తండ్రి పిన్ని పిన్ని ఏంటి కాలేజ్ టైం అయిపోతుంది పిన్ని కొంచెం డ్రెస్ పెట్టావా పిన్ని డ్రెస్ ఈ రోజు ఏంటి నచ్చదా అయినా మీ అమ్మ నన్ను కూడిపోతు నాకేంటి దరిద్రాలంట కట్టాడు ఏదైనా అనాథాశ్రమంలో పడేసినా బాగుంటాయి. Welcome to Resonance Educational Institutions, where excellence creates opportunity. Over the last దేవుడా నన్ను ఇలా తీర్చావు. నేను చెప్పింది ఏం ఆలోచించాను సార్ ప్లీజ్ సార్ నేను అట్లాంటి పనులు చేయలేదు నన్ను వదిలేయండి. చూడు, నువ్వు నన్ను కాదని వేరే ఏ కంపెనీకి వెళ్ళలేదు. సార్ మా అమ్మ నాన్న నా మీదే ఆధారపడుతున్నారు, అర్థం చేసుకోండి సార్. నిన్ను ఎలా లొంగ తీసుకోవాలో నాకు బాగా తెలుసు. అడక్క తినైనా బతుక కానీ మానం చంపుకోండి బతకలేము. నీ ఐడి కార్డ్ ఎక్కడ పెట్టుకుంటావు పెట్టుకో. అండి మీకు విషయం చెప్పాలి. చెప్పు. నేను మళ్ళీ నిలబెట్టానండి. ఈసారి కనుక మగబిడ్డ పుట్టకపోతే ఇదంతా నీ వల్లనే. అసలు ఎందుకు పుట్టావే నువ్వు? చిన్న పిల్లని కొడతావా? అసలు మనిషివేనా? నన్నే ఎదురుస్తావే నువ్వు? అంతనే వచ్చినా నీకు? థ్యాంక్ యూ సాయి. అంటే క్యారెక్టర్ చూపించావు. నిజంగా ఇది చూస్తుంటే నా జీవితం గుర్తొచ్చింది. చిన్నతనంలోనే తల్లిని కోల్పోయి
సౌతి తల్లి వచ్చినప్పుడు ఆ ప్రేమ చూపించకపోతే మనల్ని సూటిపోటి మాటలు మాట్లాడుతూ కించపరుస్తుంటారు. నా లైఫ్ని నా గతాన్ని గుర్చేస్తారు సార్. తండ్రి లేకపోయినా బతకవచ్చు, కానీ తల్లి లేకపోతే బతకలేము. తల్లి ఉంటేనే సమాజంలో కొడుకు ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ తిరిగి ఇంటికి రాగానే